స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నాయకుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గొలమారి రాయపరెడ్డి, కీర్తిశేషులు గొలమారి కరోలినమ్మ గార్ల జ్ఞాపకార్థంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గొలమారి అంతోనిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ, చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్స్ దంపతుల 44వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి, కష్టకాలములందు వీరి మొర ఆలకించి వీరిని ఆదుకున్న కరుణామయ యేసు ప్రభువునకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, హిల్ కాలనీ, నాగార్జున సాగర్, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు పయర్దు ఫాతిమా మేరీ, కీర్తిశేషులు పయర్దు అబ్రహం గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, నంద్యాల విచారణ, పొన్నపాటి సుధాకర రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, ఫాతిమా నగర్ విచారణ, 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకొనుచున్న మలిగిరెడ్డి ప్రతాప్ రెడ్డి, లతా దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు మలిగిరెడ్డి చెరిల్, రాణా చరణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, మిర్యాలగూడ విచారణ, పోలుశెట్టి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను పుట్టినరోజు జరుపుకుంటున్న జెస్సికకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, జ్ఞానము, కుటుంబంలో అందరికీ ఆయుర ఆరోగ్యములు దయచేయమని, జోసెఫ్ కుమార్ చేసే వ్యాపారాన్ని దీవించమని, తలంపులు నెరవేరాలని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, దబ్బాకపల్లి గ్రామం, వస్తవాయి విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న జొన్నలగడ్డ ప్రత్యూష్కు దేవుని దీవెనలు,
ఆయుర ఆరోగ్యములు, మంచి ఉద్యోగం దయచేయమని, జొన్నలగడ్డ స్వరాజ్యం గారికి ఆయుర ఆరోగ్యములు దయచేయమని, తల్లిదండ్రుల తలంపులు నెరవేరాలని, చేసే పనిలో దేవుని సహాయం దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. మన యందు వసించుచున్న పవిత్ర ఆత్మ ద్వారా దేవుని ప్రేమతో మన హృదయములో నింపబడినవి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని పండుగను కొనియాడుతూ ఉంది. వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ పెంతకోస్త్. ఈ దినమున తిరుసభ ఆనందముతో సంతోషముతో మనందరినీ ఈ పండుగ మహోత్సవములో పాల్గొనడానికి ఆహ్వానిస్తూ ఉంది. పవిత్ర ఆత్మ పునరుత్థాన క్రీస్తు బహుమానం. పవిత్ర ఆత్మ మన రక్షకుడు వాగ్దానం చేస్తున్న వంటి గొప్ప వరం పవిత్ర ఆత్మ. కనుక నిజ జీవితములో ప్రభునిలో బలపరచడానికి పవిత్ర ఆత్మ మనకు తోడ్పడుతూ ఉంది. కనుక ఈ పూజ ప్రారంభములో మనము పాలుపంచుకుంటూ ఉండగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఎలాంటి శక్తితో, ఎలాంటి ఆత్మతో, ఎలాంటి ప్రభావములో మనం జీవిస్తూ ఉన్నాం. మన కుటుంబాలు కావచ్చు, మన జీవితాలు కావచ్చు, నిజముగా పవిత్ర ఆత్మ శక్తితో నడిపింపబడుతూ ఉన్నాయా? పవిత్రాత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పాపములను, తప్పిదాలను, పొరపాటులను, బలహీనతలను ఆ కరుణామయుని పాదాల ముందు సమర్పించుతూ కన్నీటితో అర్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములో చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నింద కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరునకు దయ చూపి మన పాపములు మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చునుగాక. ఏలేనా వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినా వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి.
సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనేలలో కోరెదము మీ దయనేలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. సుతుడా ఏలిన వార పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మీ దయనేలలో కోరిదము మీ దయనేలలో కోరిదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము పితైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతట వ్యాపించిన నీ శ్రీ సభను సంతోషపరిచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్ర ఆత్మవరములతో పూరింపబడుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేను నీ విశ్వాసులకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమిగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలీలీయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడున్నది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్థియా, మాదియా, ఏలాము, మెస్పొటోమియా, యూదయా, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతంలో నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదామతముల ప్రవేశించిన వారు, క్రేకీయులను, అరబ్బీయులకు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరిపోసి నీవు ఊపిరిపోసి భూమికి నూతన జీవమును ఒసగుదువు. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. ప్రభు నీవు మిక్కిలి ఘనుడవు. నీవు ప్రాభవైభవములను బట్టల వలె ధరించితివి. వెలుగును వస్త్రము వలె తాల్చితివి. ఆకాశమును గుడారము వలె వ్యాపింపచేసితివి. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరిపోసి భూమికి నూతన జీవమును ఒసగుదువు. ప్రభు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. నీ చేయుదములు అన్నింటినీ విజ్ఞానముతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. నా ఆత్మమా ప్రభువును సన్నుతింపుము. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరిపోసి భూమికి నూతన జీవమును ఒసగుదువు. మీరెల్లరూ ప్రభువును స్తుతింపుడు. ఈ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి జీవించును. అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారమును బడయును. అందరూ ప్రభు నీవు ఊపిరిపోసి భూమికి నూతన జీవమును ఒసగుదువు. నీవు వానికి తిండి పెట్టగా అవి తినును. వానికి ఆహారమును ఇయ్యగా అవి సంతృప్తిగా భుజించును.
నీవు మొగము ప్రక్కకు త్రిప్పుకొనేనుచో అవి తల్లడిల్లును. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును ఒసగుదువు. భూమికి నూతన జీవమును ఒసగుదువు. వాని ఊపిరి తీసినచో అవి చచ్చును, తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును. కానీ నీవు ఊపిరి పోసినచో ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును ఒసగుదువు. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును ఒసగుదువు. భూమికి నూతన జీవమును ఒసగుదువు. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్నానము పొందితిమి. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12, 13 వచనములు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుక చాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపచాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరుకును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 23 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచిన వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు.
ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను, పవిత్రాత్మను పొందుడు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోలారా, దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ పవిత్రాత్మ సర్వేశ్వని పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరికీ తెలుసు, త్రిత్వైక సర్వేశ్వనిలో పవిత్రాత్మ మూడవ వ్యక్తి. ఈ పవిత్రాత్మ దేవుడు వసిగిన వంటి పునరుత్థాన ఫలం. కనుక ఈరోజు నీవు నేను మనమందరము ఈ పవిత్రాత్మచే ప్రేరేపింపబడుతున్నాం. ఈ పవిత్రాత్మ ద్వారానే అభిషేకింపబడుతూ ఉన్నాం. ఈ పవిత్రాత్మ ద్వారానే వేద సత్యాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఈ పవిత్రాత్మ ద్వారానే మనము ప్రభునిలో జీవిస్తూ ఉన్నాం. ఇది మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. పెంతెకోస్త్ అనగా యేసు ప్రభు పునరుత్థాన అయిన పిదప 50 రోజులకు జరుపుకునే పండుగను పెంతెకోస్తు అంటారు. కృతజ్ఞతగాను దేవుని చేసిన మేలులకు చేసే పండుగ ఈ పెంతెకోస్తు పండుగ. వారి జీవితంలో పొందినవంటి ఫలాలైతేనేమి, పొలములో వచ్చినవంటి పంటలైతేనేమి, ఏ విధమైనటువంటి సహాయాన్ని వారు పొందుకున్నారో దేవునికి ఒక సంఘముగా చేరి ఆనాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చేసిన వంటి పండుగ ఈ పెంతెకోస్తు. మరి ఈరోజు మనము ఈ పండుగ ద్వారా కొన్ని ముఖ్య సందేశాలను తెలుసుకోవాలి. మొట్టమొదటిగా పవిత్రాత్మ అపోస్తలులపై వేంచేసి రావడం. భయముతోనూ ఆందోళనతోనూ నిరాశతోనూ ఉన్నవంటి అపోస్తలుల పైన, అలాగే చల్లా చెదరినటువంటి అపోస్తలను జత చేసి ఒకటిగా ఎడదెగక ప్రార్థన చెయ్యుటలో ప్రముఖ పాత్ర వహించినవంటి మరియ తల్లి కూడా వారి మధ్య ఉంది. వీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుక రూపములో వారిపైన దిగి వచ్చాడు అన్న సత్యం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. పవిత్రాత్మ రాకడ ద్వారా వారు బలపడ్డారు, వారిలో శక్తి వచ్చింది, వారిలో ఒక నూతనమైనటువంటి బలము పొందుకున్నారు. అందుకే ఎప్పుడైతే ఈ ఆత్మ దిగి వచ్చి వారి పైన ఆశీర్వదించి వారిని బలపరిచిందో, వారు మాట్లాడిన మాటలు వేద సత్యాలుగా మారాయి. వివిధ భాషలలో మాట్లాడినప్పటికీ అక్కడ ఉన్నవంటి ప్రజలందరూ కూడా వారి వారి భాషలలో అర్థం చేసుకోగలిగే శక్తి పవిత్రాత్మ వారికి దయచేసింది. ప్రియా సహోదరి సహోదరా, కనుక ఈరోజు మన అందరికీ పవిత్రాత్మ శక్తి కావాలి. ప్రతి ఒక్కరము కూడా అన్యోన్యతలో నడుచుకోవడానికి, మంచి మార్గములో జీవించడానికి, ఒకరి యొక్క భావాలను తెలుసుకోవడానికి మనకు పవిత్రాత్మ శక్తి కావాలి. మొదటిగా మనమందరం కూడా అపోస్తలుల వలె, పరిశుద్ధ మరియమాత వలె ఎడతెగక నిరంతరము అనుదిన జీవితంలో ప్రార్థన చేద్దాం, పవిత్రాత్మ దేవుడు మనతో ఉండమని. రెండవదిగా, పవిత్రాత్మ దేవుడు చేసే పని నూతనీకరించే పని. ద స్పిరిట్ శాంటిఫైయర్స్ ఎలా మనని నూతనత్వంలో నడుపుతూ ఉంది, కొత్తదనాన్ని అందిస్తూ ఉంది, పరిశుద్ధతలో నడిపిస్తుంది అని అంటే
ప్రియమైన దైవ బిడ్డలారా, మన తిరుసభలో దేవద్రవ్య అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దేవద్రవ్య అనుమానము ద్వారా పవిత్రాత్మ మనల్ని నూతనీకరిస్తూ ఉంది. జ్ఞానస్థానము ద్వారా పవిత్రాత్మ మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తూ ఉంది, తిరుసభకు సభ్యులుగా చేస్తూ ఉంది ఈ యొక్క జ్ఞానస్థానము ద్వారా. అదే విధముగా భద్రమైన అభ్యాంగము ద్వారా మనను బలపరుస్తూ ఉంది. వేద సత్యములను తెలుసుకోవడానికి బలమైన వంటి జ్ఞానమును మనకు ఇస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. అదేవిధంగా దివ్య సప్రసాదం చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి ప్రభు యొక్క శరీరము ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ విధముగా దేవుని యొక్క దైవ సంస్కారాలు మనకు తోడ్పడుతున్నాయి ఈ పవిత్రాత్మ ద్వారా. దీనిని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. హౌ వన్ కెన్ బికమ్ టు శాంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎలా పవిత్రాత్మ బిడ్డలుగా మనము అవుతున్నామంటే ఈ ఆత్మ మనల్ని ఆ యొక్క దేవద్రవ్య సత్యములలో మనం బలపరుస్తూ ఉంది. మరి మూడవదిగా మనం చూడాలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ మనల్ని శాంతి సమాధానముతో ఉంచుతూ ఉంది. ఎటువంటి అలజడులు లేకుండా, ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా నిన్ను నన్ను సమాధానముతో నడిపించేది పవిత్రాత్మ. ఆ పునరుత్థాన క్రీస్తు ఈరోజు సువిశేషములో మనం చూసాం. ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడి అన్నాడు. ఆ అపోస్తులు అశాంతితో ఉన్నారు. వారి జీవితములో ఆశ లేదు. ఇక మేము చేసే పనులకు మాకు ఏ విధమైనటువంటి ఫలితము లేదనే ఆలోచనలు ఉన్నటువంటి వారికి ఆ పునరుత్థాన క్రీస్తు పవిత్రాత్మను ఒక వరముగా ఇచ్చాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి చివరిగా మనం గమనించాలి, పవిత్రాత్మ ఆత్మ ఫలములను ఇస్తూ ఉంది. మంచి మార్గములు నడిచే మంచి ప్రవక్తను నేర్పిస్తుంది. దేవునికి అనుగ్రహాలను పొందుకునే అనుగ్రహణ శక్తిని ఇస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. మనందరికీ తెలుసు పవిత్రాత్మ వరాలు జ్ఞానము, బుద్ధి, విమర్శ, ఈ విధముగా దైవభక్తి, దైవ ప్రేమ అనే ఈ రెండిని కూడా ఇచ్చేది పవిత్రాత్మ. కనుక పవిత్రాత్మను మనము ఆరాధించుదాం. పవిత్రాత్మను ఒక వ్యక్తిగా స్వీకరించి మాట్లాడుదాం. పవిత్రాత్మ మనతో ఉందని గ్రహించుదాం. ఈనాడు పవిత్రాత్మ మనలందరినీ కూడా ఈ ప్రపంచములో నడిపిస్తూ క్రీస్తు సత్యం జీవం అయినటువంటి మార్గములో నడిపిస్తున్న సత్యాన్ని గ్రహించుకోవాలి. చివరిగా పవిత్రాత్మ మనతో ఉండాలని కూడా ప్రార్థన చేద్దాం. ఎక్కడ పవిత్రాత్మ ఉంటుందో అక్కడ కొత్తదనం ఉంటుంది. ఎక్కడ పవిత్రాత్మ ఉంటుందో అక్కడ ఉత్తేజము ఉంటుంది. ఎక్కడ పవిత్రాత్మ నివసిస్తుందో అక్కడ ఉమ్మడితనము ఉంటుంది, కలయిక ఉంటుంది, అన్యోన్య ప్రేమ ఉంటుంది. ఏ విధమైనటువంటి పరోపకారము లేకుండా ఉపకారమైనటువంటి భావాలతో ఆలోచనలతో మన జీవితము ఉంటూ ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఓ పవిత్రాత్మ దేవ, మమ్మల్ని బలపరిచి నూతనీకరించి దేవుని యొక్క సందేశము ద్వారా అనునిత్యము మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేద్దాం. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకచతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నుంచుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమే కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంచి పిలాతుని అధికారములోని పాటుబడిసుల మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అందరం రెండు చేతులు జోడించి
పునరుత్థానమైన క్రీస్తు భగవానుడు తాను వాగ్దానం చేసిన ప్రకారముగా పవిత్ర ఆత్మను మనకు అందించారు. మనలందరినీ కూడా వేద సత్యములో నడిపించుటకును ప్రభు మార్గమును మనకు చూపించుటకును పవిత్ర ఆత్మ మనకు తోడై ఉంది. కనుక మనలో ఉన్నటువంటి కోరికలను తలంపులను విశ్వాసముతో ప్రభు పాదముల ముందు ఉంచుదాం. ప్రేమామయుడు సర్వేశ్వర, మా తిరుసభను పరిపాలిస్తున్నటువంటి లియో జగద్గురువును ఆరోగ్యములతో నింపండి. తిరుసభను నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానవరములను వారికి ప్రసాదించండి. తద్వారా ఈ తిరుసభను అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఏ విధమైన వంటి ఆటంకములు కలగకుండా నడిపించే ఆత్మీయ శక్తిని తిరుసభకు మరి ప్రత్యేక విధముగా మా యొక్క జగద్గురువులకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేను సర్వదా మీతో ఉంటానని పలికిన మా ప్రభువా, ఈరోజు మీరు మీ యొక్క వాగ్దాన ఫలముగా పవిత్రాత్మను మాకు అందించారు. మా మేత్రాశ్రమను ఆశీర్వదించండి. మేత్రాశ్రమంలో ఉంటున్నటువంటి పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, నీవు ఎన్నుకున్న దైవ సంఘాన్ని ప్రేమతో అనురాగముతో ఆశీర్వదించండి. ప్రభువా, మీకు విధేయతగా ఉంటూ వినయముతో జీవిస్తూ పవిత్రాత్మ ఇచ్చే ప్రతి ఫలములను స్వీకరిస్తూ నీ ఆత్మీయ బలములో మమ్మల్ని బలపరచమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, సత్య సువార్తను ప్రకటించుటకు నీవు అపోస్తులను ఎన్నుకున్నావు. ఆ రీతిగా ఈనాడు మా యొక్క తెలుగు రాష్ట్రాలలో ఏర్పడినటువంటి దివ్యవాణి ఛానల్ను ఆశీర్వదించండి. ఈ యొక్క దివ్యవాణి ద్వారా నీ యొక్క సువార్త సుమమాలలో లోకానికి చాట చెప్పబడి అనేకమైనటువంటి ఆత్మలను రక్షించే విధముగా, అవిశ్వాసులను విశ్వాసులుగా చేసే భాగ్యముగా, ఇక్కడ చేసే పనులు చేసే ప్రతి ఒక్కరిని కూడా మంచి ఆరోగ్యములతో వారికి కావలసినటువంటి అవసరములు తీరుస్తూ నీ యొక్క సువార్త కోసము తమ జీవితాలను త్యాగం చేసుకునే భాగ్యాన్ని, అదేవిధముగా ఈ దివ్యవానికి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్క ధర్మదాతలను కూడా వారి తలంపులను ఉద్దేశాలను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు మేమందరము ఆనందముతో సంతోషముతో నిండి ఉన్నాం. పవిత్రాత్మ వసకుట ద్వారా మా అందరికీ ఒక కొత్త జీవితము, ఒక కొత్త ప్రారంభము ఆరంభమైనదని మేము విశ్వసిస్తూ ఉన్నాం. కనుక పవిత్రాత్మను మేము విశ్వసిస్తూ పవిత్రాత్మ నేర్పే ప్రతి పాఠాలను నేర్చుకుంటూ మేమును నీ మార్గములు నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన క్రీస్తువా, ఈ సమయంలో మరణించిన ప్రతి ఒక్క ఆత్మ కోసము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, బ్రతికి ఉన్నప్పుడు తెలుసో తెలియక చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని క్షమించండి ప్రభువా. అజ్ఞానములో చేసినటువంటి పాపములను మన్నించండి ప్రభువా. నీ యొక్క దయార్థ హృదయమైనటువంటి కరుణతో ఈ బిడ్డలపైన నీ కరుణ కటాక్షము దయచేసి వారి పాపములన్నిటి కూడా నీ దివ్య రక్తముతో కడిగివేసి పరలోక భాగ్యాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మన యొక్క సొంత అవసరాల కోసము, కుటుంబ అవసరాల కోసము ప్రార్థించుదము. సకల వరప్రదాత అయినటువంటి సర్వేశ్వర, విశ్వాసముతో నమ్మకముతో భక్తితో మేము విన్నవించిన ప్రతి విన్నపము కూడా సకాలములో మాకు దయచేస్తారని, మేము అనుకున్నవి నీకు తగిన రీతిగా ప్రసాదిస్తారని చేర్చిన ప్రతి విన్నపమును కూడా దీవించండి. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.
అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ఉదమారా అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ఉదమారా ఆది సంబుధుడా ఇవ్వగలరు నీకు నాకున్నదంతయు నీదే ప్రభు ఆది సంబుధుడా ఇవ్వగలరు నీకు నాకున్నదంతయు నీదే ప్రభు నాకున్నదంతయు నీదే ప్రభు అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ఉదమారా నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునుటలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ మా అర్పణలను దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు సత్యములను సంపూర్ణముగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేర్చు ఉన్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు పాస్క పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రదర్శించుచున్నావు. శ్రీ సభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును నొసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కానందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు దూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును
మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభు నామమున విజయవారు ధన్యులు ప్రభు నామమున విజయవారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచూ ఉన్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం మరేలా రానయ్యున్న ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం మరేలా రానయ్యున్న ప్రభు, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
నీకే ఆరాధన. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహమును స్మరించుచు అతడు మరలా వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పించుచూ ఉన్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయ్యకు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమందరికీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుచూ ఉన్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ నీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయచు ఉన్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచు ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక.
నీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చడి విందు. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చడి విందు. తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. వారందరూ పవిత్ర ఆత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షకునకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించున్నట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి, 7:30 గంటలకు వాక్యోపదేశము ఉంది కనుక మనమందరము భక్తి శ్రద్ధలతో ప్రభు వాక్యాన్ని ఆలకించడానికి, ఆ వాక్యములో నుండి సత్యాన్ని ఎరగడానికి సంసిద్ధమవుతూ భక్తి విశ్వాసముతో వినడానికి ఈ యొక్క వాక్యానికి మనందరము కూడా భక్తి విశ్వాసముతో వచ్చుదము. పరలోకం తెరిచి పావుర రూపమై దేవా దిగిరావా, మము బలపరచగరావా. పరలోకం తెరిచి పావుర రూపం దేవా దిగిరావా, మము బలపరచగరావా. యోర్దా నదిలోని అనుభవము పరలోకం తెరిచి పావుర రూపమై దేవా దిగిరావా, మము బలపరచగరావా, మము బలపరచగరావా.